నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఒక ముఖ్యమంత్రి దగ్గర వందల కోట్ల ఆస్తులు ఉంటే ప్రజలు అడగకూడదా? ఒక ముఖ్యమంత్రి మీద 89 క్రిమినల్ కేసులు ఉంటే ప్రజలు ప్రశ్నించకూడదా? అడిగితే రాజకీయ కక్ష అంటారు, ప్రశ్నిస్తే కుట్ర అంటారు. మరి ప్రజలు ఏం చేయాలి? ఓట్లు వేసి 5 ఏళ్ళు నోరు మూసుకుని కూర్చోవాలా? దేశంలో ముఖ్యమంత్రుల ఆస్తులు, క్రిమినల్ కేసులపై ఏడీఆర్ బయట పెట్టిన లెక్కలు ఇప్పుడు చూస్తే తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కొన్ని ప్రశ్నలు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. ఒకవైపు 931 కోట్ల ఆస్తితో చంద్రబాబు నాయుడు, మరోవైపు 89 కేసులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇది ప్రతిపక్షం తయారు చేసిన లెక్క కాదు, సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ కూడా కాదు. ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ వెల్లడించిన డేటా. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆస్తులు ఇంత ఎలా? కేసులు ఇన్ని ఎందుకు? ఈ లెక్కలకు నాయకుల సమాధానం ఏంటి? రేవంత్ రెడ్డి గారు అంటే చిన్న సంఖ్య కాదు, 1 కాదు, 10 కాదు, 20 కాదు, ఏకంగా 89 కేసులు. అందులో 79 కేసులు సీరియస్ ఐపీసీ సెక్షన్స్ కింద ఉన్నాయని ఏడీఆర్ చెప్తుంది. ఇప్పుడు మీ అభిమానులు వెంటనే అన్ని రాజకీయ కేసులే అంటారు. సరే, మరి ప్రజలకు చెప్పండి, ఏ కేసు ఎప్పుడు వచ్చింది? ఏ కేసు ఏ ఉద్యమంలో వచ్చింది? ఏ కేసు ఎందుకు వచ్చింది? ఎన్ని కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి? ప్రజలకు మొత్తం లెక్క చెప్పడానికి మీకు అభ్యంతరం ఏముంది? ఎందుకంటే నాపై కేసులు ఉన్నాయనేది ఒక సమాచారం, ఆ కేసులు ఎందుకు ఉన్నాయనేది ప్రజలకు కావాల్సిన సమాధానం. చంద్రబాబు దగ్గరికి వెళ్తే మరింత షార్ప్గా, ఇక చంద్రబాబు నాయుడు గారు ఆస్తుల జాబితాలో 931 కోట్లతో దేశంలోని ముఖ్యమంత్రులు 2వ స్థానంలో ఉన్నారు. 931 కోట్లు. ఒక్కసారి ఆ సంఖ్యను మళ్ళీ వినండి, 931 కోట్లు. అంత ఆస్తి ఉండడం నేరం కాదు, అసలు కాదు. కానీ ప్రజా సమస్యల్లో ప్రశ్న అడగడం కూడా నేరం కాదు కదా. ఈ ఆస్తుల లెక్క ఎలా వచ్చింది? ఏ ఆస్తులు, ఏ పెట్టుబడులు, ఏ వ్యాపారాలు, కుటుంబ ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, ఎన్నికల అఫిడవిట్లో అన్నీ ప్రకటించారా? ప్రజలు అడుగుతున్నది ఇదే. ఇప్పుడు ఈ 2 లెక్కలను పక్కన పెట్టండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 89 కేసులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 931 కోట్ల ఆస్తులు. ఒకరి దగ్గర కేసుల లెక్క, ఇంకొకరి దగ్గర కోట్ల లెక్క. కానీ ప్రజల దగ్గర అప్పులు, నిరుద్యోగం, ధరల భారం, రైతు సమస్యలు, ఉద్యోగాల కోసం ఎదురు చూపులు. ఇదే అసలు కాంట్రాస్ట్. ఇక్కడ ఇంకో విషయం చాలా క్లియర్గా చెప్తున్నా, ఇది రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ వ్యతిరేకులు తయారు చేసిన లిస్టు కాదు, చంద్రబాబు మీద వైసీపీ వాళ్ళు తయారు చేసిన లిస్టు కూడా కాదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ ఇచ్చిన డేటా. మరి ఈ డేటా ఏం చెబుతుంది? దేశంలోని ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను తీసుకుని వాళ్ళ ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, కేసులు ఎన్ని, ఏ సెక్షన్ల కింద ఉన్నాయి అనే వివరాలను ప్రజల ముందు పెట్టింది. అంటే ఇది రాజకీయ వేదిక మీద ఎవరో విసిరిన ఆరోపణ కాదు, ఎన్నికల సమయంలో నాయకులే సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వచ్చిన విశ్లేషణ. ఇప్పుడు చెప్పండి, అఫిడవిట్లో మనమే రాసుకున్న వివరాల మీద ప్రశ్నిస్తే దానికి కూడా రాజకీయ కక్ష అనే ముద్ర వేస్తారా? రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏడీఆర్ చూపిస్తున్న లెక్క 89 కేసులు, ఇందులో 72 కేసులు సీరియస్ ఐపీసీ సెక్షన్ కింద ఉన్నట్టు రిపోర్ట్ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడే ఒక విషయం అడగాలి, 89 అనే సంఖ్యను చూసి షాక్ అవ్వాలా, లేక ఆ 89 కేసుల వెనక కథ తెలుసుకోవాలా? నా సమాధానం 2 కావాలి. ఎందుకంటే కేసు నమోదవడం ఒకటే నిజం కాదు, ఆ కేసు ఎందుకు వచ్చింది, ఏ సమయంలో వచ్చింది, ఏ సెక్షన్, ఎవరు ఫిర్యాదు చేశారో, కేసు ఇప్పుడు ఏ దశలో ఉంది, ఇదంతా ప్రజలకు తెలియాలి. కేసు ఉందని నేరస్తుడు అనడం తప్పు, అదే సమయంలో కేసు ఉందని ప్రశ్నించకూడదు అనడం కూడా అంతే తప్పు. ఎందుకంటే మన రాజకీయాల్లో ఒక విచిత్రమైన సూత్రం ఉంది. మన నాయకుడి మీద కేసు వస్తే రాజకీయ కుట్ర అంటాం, ఎదుటి నాయకుడి మీద అదే కేసు వస్తే క్రిమినల్ రికార్డ్ అంటాం. మన నాయకుడు ఆస్తులు పెరిగితే ఆయన ఎదిగారంటాం, ఎదుటి నాయకుడు ఆస్తులు పెరిగితే అవినీతి అంటాం.
అసలు ఈ డబుల్ స్టాండర్డ్ ఎందుకు? ప్రశ్న ఒకటే ఉండాలి, మనవాడైనా ఎదుటివాడైనా లెక్క చెప్పాల్సిందే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ఏడీఆర్ పట్టికలో ఆయన ప్రకటించిన ఆస్తులు 931 కోట్లకు పైగా. దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల జాబితాలో రెండో స్థానంలో, మొదటి స్థానంలో కర్ణాటక సీఎం డికే శివకుమార్ 1400 కోట్లకు పైగా. మూడో స్థానంలో తమిళనాడు సీఎం సి జోసెఫ్ విజయ్ 648 కోట్లకు పైగా. ఇక మన రేవంత్ రెడ్డి సుమారు 30 కోట్ల ఆస్తులతో 8వ స్థానంలో. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, ఆస్తులు ఎక్కువగా ఉండడం నేరం కాదు, అది చట్టబద్ధంగా సంపాదించినదైతే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఆస్తుల గురించి ప్రజలు ప్రశ్నించడంలో తప్పేంటి? చంద్రబాబు గారు మీ ఆస్తులు 931 కోట్లకు పైగా ఉన్నాయని ఏడీఆర్ అఫిడవిట్ డేటా ఆధారంగా చెప్తుంది. సరే, ప్రజలకు లెక్క చెప్పండి, మీ ఆస్తులు ఎంత, మీ కుటుంబ ఆస్తులు ఎంత, మీ అప్పులు ఎంత, ఏవి వ్యవసాయ భూములు, ఏవి వాణిజ్య ఆస్తులు, ఏవి పెట్టుబడులు, ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన మొత్తం ఎలా ఏర్పడింది? ప్రజలకు లెక్క అర్థమయ్యేలా చెప్పండి, అంతే. ఎందుకంటే ప్రజల ఓటు తీసుకున్నప్పుడు లెక్క అడిగే హక్కు ప్రజలకి వస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద ప్రశ్నలు అడిగి రేవంత్ రెడ్డిని వదిలేయడం కూడా జరగకూడదు. రేవంత్ రెడ్డి గారు, మీకు ఇదే ప్రశ్న. ఏడీఆర్ డేటా ప్రకారం మీ ఆస్తులు సుమారు 30 కోట్లు. అదే సమయంలో 89 కేసులు. మరి ఈ 89 కేసుల్లో ఏవి రాజకీయ ఉద్యమాల కారణంగా వచ్చాయి, ఏవి ఇతర ఆరోపణలకు సంబంధించినవి, 72 సీరియస్ సెక్షన్లు అని ఏడీఆర్ పేర్కొన్న అంశంపై మీ వివరణ ఏంటి? ప్రజలకు వివరించండి. మీరు చెబితే అది మీ వెర్షన్, ప్రజలు వింటారు. కోర్టు తన పని తను చేస్తుంది. కానీ ప్రశ్న అడిగిన ప్రతిసారి రాజకీయ కక్ష అని చెప్పి తప్పించుకోవడం మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పుడు ఆస్తుల విషయానికి వద్దాం. రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, డికే శివకుమార్ అయినా, ఎవరైనా సరే ప్రజలకు ఒకటే కొలమానం ఉండాలి. ఆస్తులు ఉంటే లెక్క చెప్పాలి, కేసులు ఉంటే వాటి వివరాలు చెప్పాలి, పాలన చేస్తే పనులు లెక్క చెప్పాలి, హామీలు ఇస్తే అమలు చేసిన లెక్క చెప్పాలి. ఇదే ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఈ మొత్తం కథను ఒక్కసారి ఒకే ఫ్రేమ్లో పెట్టి చూడండి. 1400 కోట్ల ఆస్తులతో ఒక ముఖ్యమంత్రి, 931 కోట్ల ఆస్తులతో మరో ముఖ్యమంత్రి, 648 కోట్ల ఆశతో ఇంకో ముఖ్యమంత్రి, అదే సమయంలో 89 క్రిమినల్ కేసులతో ఒక ముఖ్యమంత్రి, 19 కేసులతో మరో ముఖ్యమంత్రి. ఇవి చూసి ప్రజలు ప్రశ్నిస్తే మీరు మా పార్టీకి వ్యతిరేకమా అని అడగడం కాదు, మీ ప్రశ్నకు ఇదిగో మా సమాధానం అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది పార్టీ కాదు, ప్రజల ప్రతినిధి. అధికారంలో ఉన్నంత కాలం ప్రశంసలు మాత్రమే వినడానికి కాదు, ప్రశ్నలు కూడా వినడానికి సిద్ధంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారిపై 89 కేసులు ఉన్నాయని ఏడీఆర్ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారికి 931 కోట్ల ఆస్తులు పైగా ఉన్నాయని అదే ఏడీఆర్ డేటా చెప్తుంది. కానీ ఈ లెక్కలో ఎవరు దోషి ఎవరు నిర్దోషి అన్నది కోర్టులు తేల్చాలి. ప్రజలు మాత్రం ఇంకో లెక్క తేల్చాలి. మన నాయకుడు ఎవరు కాదు, మన కోసం పనిచేసిన నాయకుడు ఎవరు, అదే అసలైన రిపోర్ట్ కార్డ్. ఆస్తుల లెక్కలు బయటకు రావాలి, కేసుల లెక్కలు బయటకు రావాలి. కానీ చివరికి ప్రజల జీవితాలు మారిన లెక్కే నాయకుడు అసలు లెక్క. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.